Okay, guys. Good morning to all of you. Sorry, good evening to all of you. Andariki na voice inpudutunda? Please confirm. Yes, sir. Andariki na voice inpudutunda? Please confirm. Good evening, sir. Yes, sir. Okay. See, guys. మనకి సో వర్క్షాప్ కండక్ట్ చేసాం లాస్ట్ టైం. ఆన్లైన్లో ఆఫ్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేసాం సక్సెస్ఫుల్గా. చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఓకే, సో అలాగే ఆన్లైన్లో కూడా మనం వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఒక 10 daysలో వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. దగ్గర 60-70 మెంబర్స్, 70-80 మెంబర్స్ వరకు అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ వర్క్షాప్లో ఇంటర్వ్యూ ప్రిపరేషన్, గైడెన్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్, ఓకే, అలాగే ఎలా మాట్లాడాలి, 3 hours వర్క్షాప్ ఉంటుంది. 2.5 hours నుంచి 3 hours వర్క్షాప్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఈ వర్క్షాప్లో మీకు చెప్తే మీకు మొత్తం కూడా ఒక గ్లాన్స్, అంటే అదే పొద్దున్న ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఎలా జాబ్ కొట్టాలి అనేది అట్లీస్ట్ తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఎఫ్ఐలో ఉన్న మెయిన్ టాపిక్స్ అన్నీ అయిపోయినాయి. ఓకే, సో SAP S/4HANAలో సో మనకి మెయిన్ టాపిక్స్ రేపొద్దున ఇంటర్వ్యూలో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి? ఓకే, రేపొద్దున మనకి ఇంటర్వ్యూ ఉందనుకో, ఇంటర్వ్యూలో మనం ప్రిపేర్ అవ్వాల్సిన మెయిన్ టాపిక్స్ ఏంటి? ఓకే అనేది మనం చూసినట్లయితే ఫస్ట్ మీరు న్యూ అసెట్ అకౌంటింగ్ 100% ప్రిపేర్ అవ్వాలి. ఇంకా మీకు ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఇస్తాను నేను. రేపు లోపల మీకు ఇంటర్వ్యూ మెటీరియల్ వస్తుంది. ఇంటర్వ్యూ మెటీరియల్ చూసుకోవాలి మీరు ఇక్కడ నుంచి. ఓకే, సో న్యూ అసెట్ అకౌంటింగ్లో మీరు స్టార్ట్ చేయాల్సింది మొత్తం ఆల్ కాన్ఫిగరేషన్స్ అప్పచెప్పాలి. ఆర్గనైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ మొత్తం, డిప్రెషన్కి కాన్ఫిగరేషన్ మొత్తం, అలాగే మనకి దాంతోపాటు అంటే ఆర్గనైజ్ స్ట్రక్చర్లో ఉన్న కాన్ఫిగరేషన్స్ ఏముంటే డిప్రెషన్ కీలో ఉన్న కాన్ఫిగరేషన్, దాంతోపాటు అసెట్ క్లాస్ అంటే, అకౌంట్ డిటర్మినేషన్ అంటే, స్క్రీన్ లేఅవుట్ అంటే మీనింగ్, డిప్రెషన్ కీ అంటే, డిప్రెషన్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, పీరియాడిక్ కంట్రోల్ మెథడ్ ఉంది కదా, అందులో ఏ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటారు, మల్టీ లెవెల్ మెథడ్లో ఏ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటారు అని అడుగుతారు. అంటే వాట్ ఈస్ వాట్ ఇవి చూడాలి ఫస్ట్. తర్వాత ECC to S/4HANA చేంజెస్, దగ్గర ఒక 40 చేంజెస్ ఉన్నాయి. ఓకే, ఈ చేంజెస్ చదువుకోకపోతే జాబ్ రాదు. సో ఎవరు చెప్తారు ECC to S/4HANA? సుమన్ మీరు చెప్పండి. ECC S/4HANA చేంజెస్ ఏమున్నాయి? డిప్రిసియేషన్లో ఈసీసీలో వచ్చేసి ఒక కంపెనీ కోడ్తో చేస్తాం, బట్ S/4HANA మల్టిపుల్ కంపెనీ కోడ్స్ అండ్ ఈసీసీలో అకౌంట్ ప్రిన్సిపల్స్ ఉండదు సార్. అండ్ S/4HANAలో మనం బడ్జెట్ సింపుల్గా తీసుకొని డిప్రిసియేషన్ క్యాల్కులేషన్ చేయొచ్చు. ఓకే, ఇది ఓన్లీ పర్టికులర్ అసెట్ అకౌంటింగ్ సంబంధించింది. ఇంకా డిఫరెంట్ సినారియోస్లో డిఫరెంట్ అండ్ మన పీటీపీ సంబంధించి లెడ్జర్స్ డిఫైన్ చేయడం ఆప్షనల్ ఈసీసీలో, బట్ S/4HANAలో మ్యాండేటరీ. అండ్ లెడ్జర్స్ కూడా కంప్లీట్లీ ఆప్షనల్ ఈసీసీలో, బట్ S/4HANAలో మ్యాండేటరీ. ఓకే, ఇంకా మన మీకు తర్వాత చేసే కొన్ని మొత్తం కూడా చేంజెస్ ఉంది సార్. ఈసీసీలో టోటల్గా ఆప్షన్, బట్ S/4HANAలో మ్యాండేటరీగా చేస్తేనే మనకు అది ఫర్దర్ ప్రొసీజర్ ఇన్వాయిస్ అనేది ప్రాసెస్ అవుతుంది. బట్ ఈసీసీలో అవేం అవసరం లేదు. డైరెక్ట్ మీకు తర్వాత మనం డైరెక్ట్ మ్యారేజ్లో చేసేసుకోవచ్చు. బట్ S/4HANAలో ఏంటంటే మనం అన్నీ కూడా క్వాంటిటీస్ అవన్నీ కూడా మళ్ళీ అదేం చేసేస్తాం. ఓకే, సింపుల్గా ఏంటంటే ECC 1 అండ్ S/4HANA మల్టిపుల్.
ఓకే, సో ఇంకా బేసిక్గా మనకి S/4HANA చేంజెస్ మొత్తం ఆర్కిటెక్చరల్ టేబుల్స్ లెవెల్, టేబుల్స్ చెప్పలేదు మీరు, మనకి టెక్నికల్ క్లియర్ చెప్పలేదు. అవునండి సార్, ఇది టేబుల్స్ వచ్చేసి ఏసీ డొక్కోనే S/4HANA మొత్తం డేటా స్టోర్ అయింది. బట్ ఈసీసీలో వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. వెండర్ మాస్టర్ డేటా సపరేట్గా ఉంటుంది, కస్టమర్ మాస్టర్ డేటా సపరేట్గా ఉంటుంది, మెటీరియల్ మాస్టర్ డేటా సపరేట్గా ఉంటుంది. అసెట్ అకౌంటింగ్ ఆ టేబుల్స్ చెప్పలేదు. ఓకే ఓకే, అసెట్ అకౌంటింగ్ లైన్ ఏఎన్ఎల్సి, ఏఎన్ఎల్ఏ ఈ టేబుల్స్ ఉంది కదా, ఆ టేబుల్స్ ఏసీ డోకాలో కనిపిస్తున్న టేబుల్స్, అలాగే టీ కోడ్స్, మనకి ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు కొన్ని రికన్సిలేషన్ సంబంధించి టీ కోడ్స్, ఆ టీ కోడ్స్, ప్రోగ్రామ్ చెప్పలేదు. ఓకే, ప్రోగ్రామ్ ముందే చెప్పాలి ఇప్పుడు. ఓకే, సో ఈ మొత్తం లిస్ట్ ఉంది, మీకు లిస్ట్ ఇచ్చాను చూడండి, ఆ వీడియోలో ఉంటాయి. ఆ వీడియోలో అప్పచెప్పాలి ఇప్పుడు మనకి అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ మొత్తం అంతా పోస్టింగ్ అంతా. ఓకే, టెక్నికల్ అకౌంట్ ఇది మెయిన్. ఓకే, ఈ చేంజెస్ చెప్పకుండా జాబ్ రాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి చెప్పాల్సింది ఏంటంటే డిప్రెషన్ మెథడ్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, డిప్రెషన్ మెథడ్స్ తర్వాత స్మూతింగ్, ఈసీసీలో స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్, రాంగ్గా క్యాలిక్యులేట్ చేస్తాం ఎలా కరెక్ట్ చేయాలి ఇలాంటివి అడుగుతారు ఇంటర్వ్యూలో. డిప్రెషన్ రాంగ్గా క్యాలిక్యులేట్ చేస్తాం, కరెక్ట్ చేయాలి ఎట్లా చేస్తాం. ఓకే, ఇది అలాగే మనకి లెగసీ అసెట్ మైగ్రేషన్ ఉంది, సో అది. ఓకే, అలాగే ఓకే లెగసీ అసెట్ మైగ్రేషన్ తర్వాత అసెట్ ట్రాన్స్ఫర్స్, టీ కోడ్, జస్ట్ ఒక టీ కోడ్. అసెట్ రిటైర్మెంట్ జర్నల్ ఎంట్రీస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి చదువుకోవాల్సింది స్టార్టింగ్. ఏయుసి కన్ఫర్మ్ క్వశ్చన్, ఏయుసి. ఓకే, ప్రాసెస్ అసెట్ సెటిల్మెంట్ రూల్ క్రియేట్ చేయడం, డిస్ట్రిబ్యూషన్ రూల్ క్రియేట్ చేయడం, సెటిల్మెంట్ గేర్ టీ కోడ్ యూస్ చేస్తారు. సో ఇవి కన్ఫర్మ్గా అడుగుతారు ఇంటర్వ్యూ. ఓకే, కాబట్టి ఇవి కంపల్సరీగా మీరు చదువుకొని వెళ్ళకపోతే జాబ్ రాదు, అందులో ఎటువంటి డౌటే వద్దు. ఓకే, నెక్స్ట్ మనం చేయాల్సింది FI/MM ఇంటిగ్రేషన్. సో 100% FI/MM ఇంటిగ్రేషన్లో చూసుకొని వెళ్ళాలి. ఇందులో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది జర్నల్ ఎంట్రీస్, కొన్ని లిస్ట్ ఇస్తాను. ఓకే, మూమెంట్ టైప్స్, OB-wise సెట్టింగ్స్, ప్రైస్ డిఫరెన్స్ సినారియో, అలాగే మీకు ఒక వీడియో ఇస్తాను GRIR క్లియరింగ్. ఓకే, ఇంకా మీకు మనకి ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ అయిందా అవలేదా? అవలేదు. ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ మన క్లాస్ అనమాట, నెక్స్ట్ క్లాస్. ఇంకా అది అయిపోతే మెయిన్ ఇంకా కంట్రోలింగ్లోకి వెళ్ళిపోతాను. ఓకే, GRIR క్లియరింగ్, టాలరెన్స్ సంబంధించిన ఒక ఇష్యూ ఉంది, టాలరెన్స్ ఇష్యూ ఒకటి ఉంది, కంపల్సరీగా ఇవి అడుగుతారు. ఓకే, జర్నల్ ఎంట్రీస్ అంటే గూడ్స్ ఇష్యూ టు ప్రొడక్షన్ ఆర్డర్, వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ, ట్రాన్సాక్షన్ కేస్, హౌ యూ విల్ డూ అకౌంట్ ఎక్స్ప్లెనేషన్. ఇది ఒక డాక్యుమెంట్ ఇస్తాను. గూడ్స్ రిసిట్, వాట్ ఈస్ జర్నల్ ఎంట్రీ, వాట్ ఆర్ ద ట్రాన్సాక్షన్ కేస్, అండ్ హౌ ద FI/MM ఇంటిగ్రేషన్ విల్ హ్యాపెన్. సో ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని నేను మళ్ళీ చెప్తాను. మీరు ఈ ఏరియాస్లో కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలి. ఈ ఏరియా ప్రిపేర్ అవ్వకుండా జాబ్ రాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎర్రర్స్ లిస్ట్ కూడా కొన్ని ఇస్తాను మీకు, అంటే పర్టికులర్గా వీటిలో ఏమొస్తాయి ఎర్రర్స్ అని. అండ్ వర్క్షాప్లో ఇవన్నీ చెప్తాను, మొత్తం ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వెళ్తాను ఎలా మాట్లాడాలి ఏంటి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి FI to SD ఇంటి అంటే ఇక్కడ ఇంక్లూడింగ్ P2P అని అర్థం, మొత్తం ప్రాసెస్ P2P, ఇక్కడ ఇంక్లూడింగ్ OTC. మీకు ఏం తెలియకపోయినా వెళ్ళి యూట్యూబ్లో నా పేరుతో ట్రై చేయండి,
ఏదైనా ఫలానాది కవర్ కాలేదు, ఫలానా అర్థం కాలేదన్నా, సో ఆ టాపిక్ పక్కన నా పేరు ఇస్తే ఆటోమేటిక్గా మీకు అన్ని దొరికేస్తాయి. అన్ని టాపిక్స్ మ్యాక్సిమం పెట్టాను. ఓకే, సో FITSD ఇంటిగ్రేషన్. సో బిల్డింగ్ డాక్యుమెంట్. సో మనకి VF01 చేసేటప్పుడు ఇష్యూస్ వస్తాయి. సో ఎవరైనా చెప్తారా ఇష్యూస్? చెప్పు సుమన్, ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేస్తావు బిల్డింగ్ డాక్యుమెంట్? చెప్పాలి. అసైన్మెంట్ సార్ మ్యాండేటరీగా కస్టమర్ మాస్టర్ డేటాలో మీకు సంబంధించిన అసైన్మెంట్ మ్యాండేటరీగా ఇవ్వాలి. అండ్ ఆల్సో జీబీబీ డిటర్మినేషన్ అండ్ GRI డిటర్మినేషన్ అవి కరెక్ట్గా ఉందో చూసుకోవాలి. అండ్ మెటీరియల్ వచ్చేసి సేల్స్ మెటీరియల్ సంబంధించింది జనరల్ ప్లాన్ డేటా అండ్ అకౌంట్లో వచ్చేసి వాల్యుయేషన్ క్లాస్ అండ్ డివిజన్ ఛానల్స్ అండ్ ప్రైజింగ్ డిటర్మినేషన్ సంబంధించి వచ్చేసి మనం ఏవైతే పిక్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, ఒకటి ట్యాక్స్ కండిషన్స్ సరిగా మెయింటైన్ చేయకపోయినా, గ్రాస్ ప్రైస్ కండిషన్ మెయింటైన్ చేయకపోయినా, కస్టమర్ మాస్టర్ డేటాలో అకౌంట్ గ్రూప్ అసైన్ చేయకపోయినా, మెటీరియల్ మాస్టర్ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ మెటీరియల్ అసైన్ చేయకపోయినా, OBYCలో బిల్డింగ్ GL అసైన్ చేయకపోయినా, ట్యాక్స్ కాన్ఫిగరేషన్ ప్రాపర్గా లేకపోయినా మనకి బిల్డింగ్ డాక్యుమెంట్ పిక్ అవుతుంది. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్స్ బిల్డింగ్ డాక్యుమెంట్ ఇష్యూస్ రికార్డ్ చేసుకొని అయ్యే చెప్పండి ఇంటర్వ్యూ. సో అలాగే మనకి VKOS సెట్టింగ్స్. సో VKOS సెట్టింగ్స్ అంటే మనం VKOలో GL అసైన్ చేసేటప్పుడు ఏమేమి అసైన్ చేస్తాం. ఓకే, దేని బేస్ మీద GL అసైన్ చేస్తాం. కండిషన్ టైప్స్ ఉంటాయి. KOFI అండ్ KOFK కండిషన్. కన్ఫర్మ్ క్వశ్చన్. ఓకే, అలాగే కంప్లీట్ OTC ప్రాసెస్. కన్ఫర్మ్ గా ఇవి ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకే, సో కన్ఫర్మ్ గా ఇంటర్వ్యూలో అడిగేవి మొత్తం ప్రాసెస్ అంతా. ఇవి ఏరియాస్ లో నువ్వు ప్రిపేర్ అయితేనే జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్ రాదు. సో అలాగే న్యూ అసెట్ అకౌంటింగ్ లో ఎక్కువ చేంజెస్ ఉన్నాయి ECC to S/4HANA, కాబట్టి దీన్ని టార్గెట్ చేసుకోవాలి. ECC to S/4HANA చేంజెస్ ఏం తెలుసు కానీ న్యూ అసెట్ అకౌంట్ కష్టమైనది ఉంది, కాబట్టి దీన్నే టార్గెట్ చేయాలి. బిజినెస్ పార్ట్నర్ చేంజెస్. ఓకే, బిజినెస్ పార్ట్నర్ GL చేంజెస్, బిజినెస్ పార్ట్నర్ చేంజెస్, AC డోకా, కరెన్సీ సెటప్, లెడ్జర్ సెటప్, ఇయే కదా చేంజెస్. ఇప్పుడు S/4HANA to ECC చేంజెస్ ఇంటర్లో చెప్పాలి. S/4HANA to ECC చేంజెస్ ఏంటి? GL చేంజెస్. ఓకే, GL చేంజెస్, బిజినెస్ పార్ట్నర్, న్యూ అసెట్ అకౌంటింగ్. ఓకే, GL చేంజెస్ లో ప్రైమరీ కాస్ట్, సెకండరీ కాస్ట్ అన్ని ఉంటాయి. ఓకే, ఆ తర్వాత ఇంకేమున్నాయండి మనకి? AC డోకా, లెడ్జర్స్ అండ్ కరెన్సీ సెటప్. GL చేంజెస్ ఇయే సెటప్. AC డోకా అనగానే టేబుల్స్, టీ కోడ్స్. ఓకే, సో ఇవే. సుమన్ రేపు మధ్యాహ్నం ఖాళీ అన్నాను. సరే, నేను పింక్ చేస్తాను రేపు పింక్ చేస్తాను. ఆ టైంలో ఖాళీగా ఉన్న వాళ్ళు చూస్తాను. ఓకే, సో లెడ్జర్స్ అండ్ కరెన్సీ సెటప్, GL చేంజెస్, బిజినెస్ పార్ట్నర్, న్యూ అసెట్ అకౌంటింగ్, AC టోకన్. సో ఇవి మెయిన్ అండ్ టీ కోడ్స్, టేబుల్స్. రేపు వచ్చిన ఇంటర్వ్యూలో నేను చేంజెస్ మీద ఫోకస్ చేసి చెప్పాలి.
ఓకే, ఇవి చెప్తేనే జాబ్. ఇవి చెప్పకుండా జాబ్ రావట్లేదంటే రాదు. సో కనీసం ఒక 40 పేజెస్ అన్నా మాట్లాడాలి ఇంటర్వ్యూలో. ఇక్కడితో మనకి పేయబుల్స్, రిసీవబుల్స్, అసెట్, ఓకే, చేంజెస్ ఫ్రెషర్కి సరిపోతాయి. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఇవి చదువుకోకుండా అయితే జాబ్ అస్సలు రాదు. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, సో ఇవే కాకుండా మనకి ఈబిఎస్. సో ఈబిఎస్లో మనకి MT 940 ఫార్మెట్ అప్పు చెప్పాలి ఇంటర్వ్యూలో. ఓకే, ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం, క్లియరింగ్ లాజిక్, ఓకే, అలాగే ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ కోడ్స్. నేను లిస్ట్ ఇచ్చాను మొన్న. ఓకే, అవి ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం అంటే ఏంటి, ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటే MT 940 ఫార్మెట్, EBS జర్నల్ ఎంట్రీస్. ఓకే, సో ఫైల్ అప్లోడ్ చేసేటప్పుడు FF_ ఫైల్లో మనం చేసేది ఎలా చేస్తాం, ఏమేమి ఇన్పుట్ సెలెక్షన్ చేసుకుంటాం అది. అలాగే ఇంకొంచెం అడ్వాన్స్డ్ టాపిక్ ఉంది, మీకు వర్క్షాప్లో వీడియోస్లో ఉంటాయి. ఈ వర్క్షాప్ వీడియోస్ ఉంటాయి, స్ట్రింగ్స్. సో ఈ ఏరియాస్, అలాగే EBS కాన్ఫిగరేషన్స్, ఈ ఏరియాస్ చదివితే EBSలో ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ ఏరియాస్ కాకుండా జాబ్ రావాలంటే జాబ్ రాదు. అర్థమైందా? ఇవి మెయిన్ ఏరియాస్. ఆ తర్వాత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. కొంచెం ఇంటర్వ్యూ కష్టంగా ఉంది అంటే ఈ కాన్సెప్ట్స్ అడుగుతారు. సో DME, IDOC, RISE-IF, ఇవి ఇంటర్వ్యూ కష్టంగా ఉంటే ఈ అడుగుతారు. DMEలో మనం ఆల్రెడీ చెప్పాము కంపల్సరీగా. సో సిపా ఫైల్ ఫార్మేట్ చదువుకోకపోతే నీకు జాబ్ రాదు. CR ప్రాసెస్, ఫంక్షనల్ స్టేట్, వీటి నుంచే క్వశ్చన్ అడుగుతారు. ఇలా సీక్రెట్ చేసుకొని చదువుకోవాలి మీరు. అర్థమైందా? సిపా ఫైల్ ఫార్మేట్ గురించి ఎక్స్ప్లెనేషన్ 2 minutes మాట్లాడాలి, క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, ఆ DME చేసేటప్పుడు కాన్స్టెంట్ అని ఉంటుంది, స్ట్రక్చర్ ఫీల్డ్ అని ఉంటుంది, అలాగే అగ్రిగేట్ అని ఉంటుంది. అట్లీస్ట్ దాని గురించి కొంచెం థియరిటికల్ ఆటమ్ అని ఉంటుంది అవి. అలాగే DME కాన్ఫిగరేషన్స్, AOB PM1లో ఏం చేస్తాం, PM4లో ఏం చేస్తాం, DMEలో ఏం చేస్తాం. ఓకే, అది పేమెంట్ మెథడ్, హౌస్ బ్యాంక్, DME బిజినెస్ ప్రాసెస్, ఇవి చదువుకొని వెళ్ళాలి. ఓకే, అదే ఐడాక్లో ఎర్రర్స్ లిస్ట్ ఇచ్చా. దాంట్లో ఒక 4-5 ఎర్రర్స్ ఇంటర్వ్యూలో చెప్పాలి. అలాగే T కోడ్స్, కస్టమర్ మాస్టర్ రీడర్, SAP, అలాగే IDOC రికార్డ్స్, కంట్రోల్ రికార్డ్స్, డేటా రికార్డ్స్, స్టేటస్ రికార్డ్స్. ఓకే, సో ఈ చదువుకోకుండా జాబ్ రాదు. పోర్ట్ అంటే ఏంటి, పార్ట్నర్ ప్రొఫైల్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేస్తారు, అంటే పోర్ట్ ఎవరు క్రియేట్ చేస్తారు, పార్ట్నర్ ప్రొఫైల్ ఎవరు క్రియేట్ చేస్తారు. సో ఇవి. ఓకే, సో ఐడాక్ సంబంధించి సో కొన్ని మనం యూట్యూబ్లో పెట్టి చూసుకోండి, మెటీరియల్ కంటెంట్ ఐడాక్ అని చెప్పి యూట్యూబ్లో పెట్టి రియల్ టైం కంటెంట్ అవి చూసుకోండి. సో ఇంటర్వ్యూ క్రాక్ అయిపోతుంది. సో RISE-IF ఆబ్జెక్ట్స్లో చెప్పినవి అన్నీ కూడా మొత్తం ఎన్ని చెప్పానో అన్నీ చూడాల్సిందే. CR ప్రాసెస్ చెప్పాను, అందులోనే ఫంక్షన్స్ పెట్టాను. సో ఈ టాపిక్లు మెయిన్, ఇవి చదువుకోకుండా వెళ్తే ఇంటర్వ్యూ క్రాక్ అవ్వదు. ఓకేనా? ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ పెడుతున్నాము అంటే ఇంప్లిమెంటేషన్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతాం.
సో ఇవన్నీ మీకు రెజ్యూమ్ గైడెన్స్లో చెప్తాను. సో ఇంప్లిమెంటేషన్ అంటే సో కంపల్సరీగా నువ్వు ఇంప్లిమెంటేషన్ పెడుతున్నావు అంటే నీకు 2 మెథడాలజీస్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. ఇది గురించి తెలియాలి, పూర్తిగా తెలియాలి. యాక్టివేట్ మెథడ్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేసో, ఏ ఫేజ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యో, ఈ ఫేజెస్ ఏంటి, కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే ఏంటి, ఇవన్నీ ఎంట్రీ మెటీరియల్స్లో ఉంటాయి. ఓకే, అలాగా వర్క్షాప్స్లో ఉంటాయి. సో LSMWలో 14 స్టెప్స్ చదువుకోవాలి. LSMW జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి. కస్టమర్ మాస్టర్ డేటా అప్లోడ్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ, వెండర్ మాస్టర్ అప్లోడ్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ. సో LTMC థియరిటికల్గా క్లాస్ చెప్తాను. LTM ఇవి చూసుకొని వెళ్ళకపోతే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మీరు ఫెయిల్యూర్. ఓకే, సపోర్ట్ ప్రాజెక్ట్లో వచ్చేటప్పటికి 100% సపోర్ట్ ప్రాజెక్ట్లో 10+ రియల్ టైమ్ ఇష్యూస్ ఉండాలి. ఓకే, MAC మంత్ ఎండింగ్ యాక్టివిటీస్. చెప్పండి, ఎవరు చెప్తారు మంత్ ఎండింగ్ యాక్టివిటీస్? ఈ 2 యాక్టివిటీస్ మనం చేసినవి. ఫారెన్ కరెన్సీ ఎవాల్యుయేషన్, మంత్ ఎండింగ్ అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ, అండ్ అప్లోడ్ డిఫరెంట్ ఆన్సర్ సో అండ్ డిప్రిసియేషన్. ఓకే, క్యాలిక్యులేషన్, ఫారెన్ కరెన్సీ డివాల్యుయేషన్, ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేషన్, అక్రూవల్ డిఫరెంట్ ఎంట్రీ, పోస్ట్ రికరింగ్ ఎంట్రీ బుకింగ్, ఇలాంటివి మొత్తం. ఓకే, సో MAC యాక్టివిటీస్, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఇవి కన్ఫామ్గా. అండ్ సో చేతిలో 15 ఎర్రర్స్ ఉండాలి మీ చేతిలో, రియల్ టైమ్ ఎర్రర్స్. రియల్ టైమ్ ఎర్రర్స్ అంటే చిన్న చిన్న ఎర్రర్స్ కాదు, లిస్ట్ ఇస్తాను. ఆ లిస్ట్ బట్టి కొట్టి ఇంటర్లో చెప్పాలి. సపోర్ట్ ప్రాజెక్ట్. ఓకే, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ లిస్ట్. ఇవి లేకుండా జాబ్కి వెళ్తే జాబ్ రాదు. రేపొద్దున జాబ్ కొట్టాలి అంటే నువ్వు ఈ ఏరియాస్ ఇంప్లిమెంటేషన్, సపోర్ట్. ఓకే, అలాగే మనకి విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫుల్ కాన్ఫిగరేషన్. ఓకే, GST ఫుల్ కాన్ఫిగరేషన్. GSTలో యాక్సెస్ సీక్వెన్స్ అంటే ఏంటి, GL అకౌంట్ డిటర్మినేషన్ ఎక్కడ చేస్తారు. ఓకే, ఇలాంటి GST కాన్ఫిగరేషన్ అలాంగ్ విత్ జర్నల్ ఎంట్రీస్. వీటి మీద వర్క్షాప్ ఉంటుంది, ఎలా మాట్లాడాలి అనేది నెక్స్ట్ క్లాస్. ఇప్పుడు మీకు ఒక గైడెన్స్ ఇచ్చేస్తాను. ఈ చదువుకొని జాబ్ కొట్టేయచ్చు. ఈ చదువుకొని జాబ్కి వెళ్ళిపోవడం. ఇందులో నుంచి ఏది ఒకటి కూడా పోదు. ఇలా ప్రిపేర్ అయితే ఏది ఒక్కటి కూడా పోదు. ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఇవి ప్రిపేర్ అవ్వకుండా నువ్వు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, గ్లోబల్ సెట్టింగ్ అంటే ఎవరు అడగరు. అయ్యింది అడుగుతారా మహేష్? సారీ సుమన్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్ అడిగారా నిన్ను? అడగలేదు సార్. అడగలేదు. సో ఇవి ఏరియాస్ మీద ఫుల్ స్ట్రాంగ్ ఉంటే మనకి జాబ్ కన్ఫామ్ వస్తుంది. దీంతో పాటు కొన్ని ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నాయి. ఓకే, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎక్స్ట్రా, ఈ టాపిక్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇస్తాను. మెయిన్ FIలో పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసాం కాబట్టి వీటి గురించి మాట్లాడుతున్నాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ రేపు క్లాస్లో ఉంది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ప్రాఫిట్ సెంటర్ అయిన తర్వాత ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్. ఓకే, అలాగే మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్. సో మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్. సో మెటీరియల్ లెడ్జర్ ఎందుకు అనేది. ఓకే, సో ఇవి అలాగే మనకి ఇంకొకటి ఉంది, నేను లిస్ట్ ఇస్తానండి. సో దీంతో పాటు మాక్ టెస్ట్లు ఒక 20 మాక్ ప్రాసెస్ అందరూ చెప్పేస్తారు. మాక్ టెస్ట్ ఒక 20 మాక్ టెస్ట్లు చదువుకుని వెళ్ళండి. 25 నుంచి ఒక 25 మాక్ టెస్ట్లు మీరు చూడాలి. ఆ తర్వాత ఇంటరాక్షన్ గ్రూప్లో మీరు ప్రజెంటేషన్స్ చేయాలి. ఓకే, ఇంకొక 50 రోజులు కూర్చుంటే మీరు జాబ్కి ఎలిజిబిలిటీ వస్తుంది. థియరిటికల్ చదవండి, ఇంకేముంది, థియరీ చదువుకొని వెళ్ళండి. పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్, రియల్ టైమ్ సినారియోస్ అవన్నీ ఇస్తాను. క్లాస్ తీసుకుంటాను,
ఆ క్లాస్లో రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ మీద ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే సక్సెస్ అవుతారు, ఇవన్నీ కూడా ఇంటరాక్షన్ గ్రూప్లో మీకు పంపిస్తాను. ఓకే, సో ఈ టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే ఇంటరాక్షన్ గ్రూప్లో 40 నుంచి 50 రోజులు ఉంటుంది సపోర్ట్. మీరు ఆ టాపిక్స్ మీద ప్రిపేర్ అయితే మనకి మీరు ప్రజెంటేషన్లో ఒక్కొక్కళ్ళు కనీసం ఒక 5 ప్రజెంటేషన్ ఇస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇది మీరు సక్సెస్ అవ్వాలంటే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇవి చేసుకోకుండా ఏం చేయకుండా సక్సెస్ అయిపోతానంటే అవును. ఓకే, ఊరికే సక్సెస్ రాదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు ప్రాక్టీస్ కోసం కొన్ని టాపిక్స్ లిస్ట్ ఇస్తాం. ఓకే, ఇక్కడ లిస్ట్ ఉంటుంది. ఈ లిస్ట్ మీరు 40 రోజులు 50 రోజులు మీరు ఓన్గా చేసుకోవాలి. సో ఇప్పుడు దాకా మీకు స్పూన్ ఫీడింగ్ చేసాం. ఓకే, స్పూన్ ఫీడింగ్ అంటే పద్ధతి పాయింట్ టు పాయింట్ తెలుగులో స్పూన్ ఫీడింగ్ చేసాం. సో మనకి ఇక్కడి నుంచి మీరు స్పూన్ ఫీడింగ్ కాదు, అడ్వాన్స్ లెర్నింగ్ చేయాలి. మీరే ఓన్గా సాధించాలి ఇక్కడి నుంచి. ఓకే, సాధించడానికి ఏముంది, అన్నీ చేసేసాం, చూస్ చేయటమే. ఈ వీడియోలో ఉన్నాయి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్ ఎస్ఐపిలో ఎలా క్రియేట్ చేస్తారు, చిన్న వన్ కస్టమరే వెండర్ అయినప్పుడు సినారియో ఏంటి, ఇలాంటి చిన్నవి ఉన్నాయి. 2 రోజులు ఒక 10 రోజులు కూర్చుంటే అయిపోతుంది. కోపా ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు క్వశ్చన్స్, క్రాస్ కంపెనీ కోడ్ క్లియరింగ్ ఎలా చేస్తారు, వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ ఏంటి, ఇది ఆల్రెడీ చేసాం, ఇది ఎలా చేస్తారు. ఓకే, సో ఇలాంటి మొత్తం కొన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, జిఆర్ఐఆర్ క్లియరింగ్, ఇది మీకు 50 రోజుల్లో ఈ కంప్లీట్ చేసుకోవాలి మీరు. ఓకే, మాక్ టెస్ట్లు ఈ లిస్టు. సో ఎక్కడికి పోదు మీరు ప్రిపేర్ అయితే. వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ కొన్ని ఇంపార్టెంట్ సినారియోస్, ఇంటర్నల్ ఆర్డర్, ఏఐసి సెటిల్మెంట్, ఐఓ ద్వారా ఎలా చేస్తారు, ఇవి ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఇవి చూసుకుంటే మీకు ఇంటర్వ్యూలో 100% సెలెక్షన్ అనేది అవుతారు. ఇది లాస్ట్లో ఇస్తాను మీకు అన్ని. రేపు క్లాస్లో మీకు ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్, రేపు ఎల్లుండి 2 క్లాస్లోని ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ కొంచెం జిఎల్ లెవెల్లోని వెండర్ కస్టమర్ లెవెల్లో చెప్పేస్తాను. రేపు క్లాస్లో అయితే 2 రోజులు పట్టచ్చు, 1 రోజులో అయిపోవచ్చు. ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ కూడా అయిపోతుంది. ఇక్కడితో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయింది. ఇంకా కొన్ని చిన్నవి ఉన్నాయి మనకి. నెక్స్ట్ మంత్ వరకు కంటిన్యూ అవుతాయి సెషన్స్. నెక్స్ట్ మంత్ 10వ తారీఖు వరకు, 10వ తారీఖు లోపల అయిపోతాయి క్లాసెస్. ఓకే, సో ఇంకా ముందే అయిపోవచ్చు కూడా, కాబట్టి మీరు రెడీ చేసుకొని ఇంకా ఉండాలి. ఇక్కడ నుంచి మీరు సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకొని రెడీగా ఉండాలి. మీ అందరికీ కాన్ఫిగరేషన్స్ వచ్చేసినాయి, టెస్టింగ్ వచ్చేసినాయి. ఇక మీరు ఏంటంటే ఓన్గా రీసెర్చ్ చేయటం, బ్లాగ్స్ ఎతకడం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాగ్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రాంలో వెండర్ ఈజ్ ఆల్సో కస్టమర్ క్లియర్ చేయడం తెలియదు, సార్ చెప్పలేదు అనకూడదు. ఓకే, వెండర్ ఈజ్ ఆల్సో కస్టమర్ అని చెప్పి టైప్ చేయండి. ఎందుకంటే మీ అందరికీ ఇంగ్లీష్ వచ్చు, కాన్ఫిగరేషన్స్ వచ్చు. ఓకే, వెండర్ ఈజ్ ఆల్సో కస్టమర్ ఇన్ ఏపీపీ బ్లాగ్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి కొన్ని బ్లాగ్స్ వస్తాయి. సో ఈ బ్లాగ్స్లో మనకి సజెషన్స్ ఉంటాయి. ఓకే, సో ఎలా చేయాలి అనే సజెషన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి, థర్డ్ ఏం చేయాలి, చూస్ చేసుకోవడం చేయండి. ఓకే, ఎలా క్లియర్ చేయాలి. ఓకే, సో అట్లా మీరు బ్లాగ్స్ ద్వారా టాపిక్ బ్లాగ్ తెలియకపోతే యూట్యూబ్, మ్యాక్సిమం బ్లాగ్స్ ద్వారానే చేయాలి. యూట్యూబ్లో ఎందుకు ఆడెవడో చెప్పిన వీడియోని కాపీ కొట్టి చెప్పి అదే చేసుకుంటే కాదు. మీరు బ్లాగ్స్ చదివితే ఏంటంటే సబ్జెక్ట్ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అర్థమవుతుంది. అది మీకు సెల్ఫ్ లెర్నింగ్. దాని ద్వారా మీరు నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ అవుతుంది, సబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు దాకా వీడియోలు విన్నారు కదా, చూశారు కదా, చేశారు కదా, కాబట్టి ఇక్కడ నుంచి మీరు సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎస్ఏపి సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకుంటేనే ఎస్ఏపి రియల్ టైంలో సక్సెస్ అవుతారు. సెల్ఫ్ ప్రాక్టీస్ లేకపోతే ఆడిని అడిగి ఈడి ఫోన్ చేయి, ఇంకోటి ఫోన్ చేసుకొని వాడి టైం లేదని వాడితో తనులు తిని ఈడితో తనులు తిని డిపెండెన్సీ పెరిగిపోతుంది. అట్లా మనకి ఎస్ఏపి లెర్నింగ్ రాదు. మేమందరం ఎన్నో దెబ్బలు తినే వచ్చాం, మాకు ఎవరూ చెప్పలేదు.
ఓకే, ఎన్నెన్నో దెబ్బలు తినొచ్చు. కాబట్టి సెల్ఫ్ ప్రాక్టీస్ ద్వారా మనకి సబ్జెక్ట్ అనేది ఎన్హాన్స్మెంట్ అవుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుద్ది. అండ్ సో మనకి కొత్త కొత్త డౌట్స్ అనేది అరైజ్ అవుతూ ఉంటాయి. దాని ద్వారా మనకి ఎస్ఏపి అనేది నేర్చుకుంటాం. సెల్ఫ్ ప్రాక్టీస్ చేయకుండా అన్ని సారే చెప్తారంటే అది పాసిబిలిటీ అవ్వదు, ఎక్కడా పాసిబిలిటీ అవ్వదు. అన్లిమిటెడ్ కంటెంట్. ఎఫ్ఐసిఓ మనం, నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నేనేం చెప్తానంటే ఎఫ్ఐసిఓ 2 సంవత్సరాలు నేర్చుకోవచ్చు. ఓన్లీ ఎఫ్ఐ పార్టే 2 సంవత్సరాలు నేర్చుకుంటారు. అంతవాడు చెప్తాడు 2 సంవత్సరాలు. బట్ అంత నేర్చుకునే అంత ఓపిక కూడా ఎవరికి ఉండదు. 3 నెలలకి వెళ్ళిపోతారు అందరూ. ఓకే, నేర్చుకోవడానికి అన్ని ఉంటాయి. అన్ని ఫీల్డ్స్, ప్రతి ఫీల్డ్ చెప్పుకుంటే రావాలి 2 సంవత్సరాలు. జిఎల్ మాడ్యూల్లో ఉన్న ఫీల్డ్స్, తర్వాత ఏ ఫీల్డ్ కంపెనీ కూడా ఉన్న ఫీల్డ్స్, ప్రతి ఫీల్డ్ మీనింగ్ ప్రాసెస్ చెప్తే 2 సంవత్సరాలు అవుతుంది నేర్చుకోవాలంటే. సో అన్ని ఉంటుంది. నేనైతే మాత్రం నేర్చుకున్న జిఎల్ పోస్టింగ్ వరకు నేర్చుకున్న జాబ్కి వెళ్ళిపోయాను. కాబట్టి చాలా స్ట్రగుల్ అయ్యింది. ఆ స్ట్రగుల్స్లోనే నేర్చుకున్నా, ఆ స్ట్రగుల్స్లోనే కొత్త కొత్త థాట్స్ జనరేట్. ఎంత స్ట్రగుల్ అయితే ఎంతసేపులో అంత లెర్నింగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంత సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ అవుతాం. స్ట్రగుల్ కాకుండా సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ ఎవడో చెప్పిన దాన్ని బట్టి కొట్టి అదే చేసుకొని వచ్చేసింది అంటే ఏమొచ్చింది? అది ఎవడో చెప్పాడు, దాన్ని కాపీ కొట్టి ఎస్ఐపిలో వేసాం, ఏమొచ్చింది? ఏమీ రాదు. అదే నువ్వు ఆ బ్లాక్ చదివి, మీనింగ్ చదివి, అది ఎస్ఐపిలో ఇంప్లిమెంటేషన్ చేసి ఆ దాంట్లో వచ్చే ఎర్రర్స్ నువ్వే సాల్వ్ చేస్తే నీకు సబ్జెక్ట్ వస్తుంది. అండ్ కొత్త కొత్త థాట్స్ అనేవి జనరేట్ అవుతావు. నువ్వు ఓన్గా కనిపెట్టాలి ఐటీలో. కాబట్టి మీరు ఇక్కడ నుంచి మీ మైండ్ సెట్ అట్లా సెట్ చేసుకోండి. ఇంకా కొన్ని మనం ఇస్తాము, మెటీరియల్స్ ఇస్తాము, వీడియోస్ ఇస్తాము. ఓకే, మంచి మంచి డిస్కషన్స్ ఇంటరాక్షన్ గ్రూప్లో సుమన్ చేస్తాడు. అలాగే మనకి గోపి అని ఇంకో ఆయన ఉన్నారు. అలాగే మీరు కూడా సెల్ఫ్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఈ సెషన్స్ అన్ని కలిపోతాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ గెట్ బ్యాక్ నెక్స్ట్ క్లాస్.